గేమ్ చేంజర్. ఫస్ట్ శంకర్ సార్ ఓన్లీ మూమెంట్ క్యాప్చర్ అండ్ యాక్షన్ ట్రాక్ చాలా కొత్తగా ట్రై చేశారు. బట్ సాంగ్ హేర్ ఆనా వేర్ బ్రో ఐమాక్స్ లో వెళ్ళిన వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయింటారు. అండ్ ఇన్ఫ్రారెడ్ కెమెరా వాడారన్నారు. ఈ పాటకి తమనన్న ఐమాక్స్ లో చూడండి అని చెప్పారు. బట్ లేదు, అక్కడ పాట జాన్ 14 నుంచి వేస్తారని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అండ్ ఫస్ట్ పాజిటివ్, ఫస్ట్ హై స్కేల్ డబ్బులు ప్రతి సీన్ లో కనిపిస్తుంది. ప్రతి విజువల్ మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. దిల్ రాజు గారు చాలా ట్రస్ట్ చేశారు మీరు. సెకండ్ రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. అండ్ కొన్ని పోర్షన్ సీన్ బై సీన్ అంటే అక్కడక్కడ చాలా బాగుంది. నెంబర్ 3 ఎస్ఎస్ జూలియా టాప్ అన్ని గానీ ఒక 100% ఎఫెక్ట్ ఇచ్చారు ఈ మూవీకి. ఇంకా 30% హోల్డ్ చేసింది కూడా ఈయన మూవీని. ఇంకా 4th ద గ్రేటెస్ట్ శంకర్ ఇండియన్ 2 కన్నా బాగుంది. చాలా కొత్తగా తీశారు. టెక్నాలజీ చాలా అడ్వాన్స్ గా వాడారు ఈ మూవీకి. అండ్ బాగుంది, నాకు నచ్చింది. నెంబర్ 5 తమన్ డూప్ సాంగ్ చాలా సర్ప్రైజ్ చేసింది అందరినీ. లిటిల్ పోర్షన్స్ విజువల్ గా అండ్ మ్యూజిక్ పరంగా పర్ఫెక్ట్ గా సింక్ అయినాయి రెండు. ఇంకా నెగిటివ్ గురించి మాట్లాడితే శంకర్ ఓన్లీ శంకర్ సార్ మీరు కొత్త కాన్సెప్ట్ తీసేవారు. బట్ ఈ మళ్ళీ రొటీన్ జోన్రాకి హోల్డ్ చేస్తే అంటే చాలా ఇంపాక్ట్ పడుతుంది. రోబో ఐ శివాజీ కాన్సెప్ట్స్ అంటే మీరు ఇండియాకి మీరు కొత్త స్టైల్ చూపించారు. బట్ మీరు నెక్స్ట్ మంచి కాన్సెప్ట్ తో రావాలని కోరుకుంటున్నాం. గేమ్ చేంజర్ తో కంబ్యాక్ ఇచ్చారు పక్కా. గేమ్ చేంజర్ చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఓవరాల్ రివ్యూ మీకు శంకర్ మూవీస్ నచ్చితే అండ్ రామ్ చరణ్ ఇష్టం అవుతే పక్కా వెళ్ళిపోండి. టికెట్ ప్రైసెస్ గురించి మాట్లాడితే సెకండ్ డే నుంచి తెలంగాణలో 50 రూపీస్ మాత్రమే హై. సో వెళ్ళొచ్చు. అండ్ ఏపీ నెక్స్ట్ వీడియోలో చేద్దాం. అండ్ నాకైతే నచ్చింది ఎందుకంటే నేను శంకర్ మూవీస్ చాలా ఇష్టం. సో దిస్ మూవీ గోస్ టు 2.98 అవుట్ ఆఫ్ 5. మీరు చూసింటే మూవీ ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ 2 మూవీస్ కూడా ఫాస్ట్ గా రివ్యూ వస్తాయి. బాయ్.